అండి, పిల్లలకి గోధుమ రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని నేను 1/2 గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను. గోధుమ రవ్వ స్లిమ్లో పెట్టేసి వేయించుకోవాలండి. బాగా వేగాక ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 1/2 గ్లాస్ రవ్వకి 2.5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వెల్లుల్లి, చిన్నది ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని 1/2 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్, ఎండుమిర్చి, జీలకర్ర, శనగపప్పు వేసుకొని పోపు వేసుకొని వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి నెయ్యిలో. వేయించుకున్నాక లైట్గా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ పోపులకి ఇంతకుముందు వాటర్ తీసుకున్నాం కదండి, కొలతకి ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం గరం మసాలా వేసుకున్నాను. సాల్ట్ కొంచెమే తీసుకున్నాను, చిన్నపిల్లలు కదండి అందుకు. ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేసేసి ఎసరు వచ్చేంత వరకు ఉంచుకోవాలని. ఇప్పుడు ఎసరు వచ్చింది కదా, ఒకసారి కలుపుకోవాలి. ఇంతకుముందు వేయించుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలి. కలుపుకుంటూ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. దగ్గరికి వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. అంతే అండి, గోధుమ రవ్వతో ఉప్మా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ సల్లా వ్లాగ్స్ ఛానల్.